హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సీ ఫుడ్ విలేజ్ కుకింగ్కి స్వాగతం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ కిచెన్ కైమా కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కేజీ తీసి కైమా కొట్టించుకున్నాము, లెమన్, టమోటా, గ్రీన్ చిల్లీ, పండు చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, సాల్టు, పసుపు, పచ్చి బఠానీ, సోయా సాస్, కొండమిర్చి కట్ చేసుకున్నాము. అలాగే గ్రీన్ మిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి. టమాటాను కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. కరివేపాకు కూడా సన్నగా తరుక్కున్నాము. కొత్తిమీరను కూడా తరుక్కున్నాము సన్నగా. బాండీ పెట్టుకుందాం. పొయ్యి మీద బాండీ వేడెక్కింది. చికెన్ కైమాని వేసుకున్నాము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాము. పసుపు సాల్ట్ వేసినాక మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చికెన్ కైమాలో వచ్చిన వాటర్ మొత్తం మనం ఉడకబెట్టేటప్పుడు చూస్తావా ఎంత వాటర్ వస్తుందో. ఇది మొత్తం వాటర్ ఇంకిపోతే కీమా ఉడికినట్టు బాగా ఉడికించుకోవాలి.
పచ్చి వాసన లేకుండా ఉంటుంది అప్పుడు. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కీమాని. చికెన్ కీమా వాటర్ మొత్తము ఇనికిపోవాలి. రెడీ అయింది, ఉడికింది. ప్లేట్లో తీసుకుందాము. మనం వేరే ప్లేట్లోకి ఇలా తీసేసుకొని, ఉడికిపోయింది. ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి సరిపోయినంత. ఆయిల్ వేడెక్కింది. మనం కట్ చేసుకున్న రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఆయిల్లో మనం ఈ రెసిపీలో కారం యాడ్ చేయట్లేదు, ఈ కారమే సరిపోతుంది. ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తాము. కొంచెం ఫ్రై అయినది టమాటా ముక్కలు వేసుకుందాము. కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. బఠానీని కూడా యాడ్ చేస్తాను. ఒక 5 నిమిషాలు వీటిని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు, బఠానీ, ఆనియన్స్ అన్నీ వేసేసాము. ఇది బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల సేపు దీన్ని ఇలాగే ఉడికించుకుందాము. దానిలో చిటికెడు పసుపు, గరం మసాలా కొంచెము, సాల్ట్ టేస్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాదు, ఇది కలిపేసుకోవాలి ఇలా. ఉడికించి పెట్టిన కీమాని కలుపుకున్నాము. ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గనివ్వాలి. మనం మసాలాలు కూడా అన్నీ ఇందాక వేసేసుకున్నాము. ఇది చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు మనం ఇలా చేసి పెడితే. సోయా సాస్ యాడ్ చేసుకున్నాము కొంచెం. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా తిప్పుకున్నాము. సోయా సాస్ వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసి మనం దించేసుకుందాము. రెడీ అయిపోయింది. బాగా కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి ఇలా చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. హెల్త్కి కూడా మంచిది. చికెన్ కీమా కర్రీ రెడీ అయింది. ప్లేట్లో తీసుకుందాం.
కీమా కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. దీనిపైన మనం లైట్గా లెమన్ ఇలా పిండేసుకోవాలి. ఈ వీడియో గంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.